ఈరోజు అయితే మేము ఎగ్ కర్రీ అయితే వేస్తున్నాం. బంజీ ఛార్జింగ్ లేదు అమ్మా, ఇంకో గుడ్డు కావాలి. ఎందుకు పో చెప్తా. ఒక్కటేనా? జరుగు నిజం ఒక్కటేనా? సో మేము కట్ చేసుకున్న ఉల్లిపాయ, జరుగుతావా, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం. రెండు కాదు, ఆల్రెడీ నేను తెచ్చిన రెండు, ఇంకో రెండు తీసుకురా పోను. మనం కూడా విన్నాం. మేము విన్నా. మీరు తిన్నారా? నాకు ఒక్క మాట నీకు వద్దంటే ఎప్పుడు నేను చేసుకుని మాకు కావాలి. ఎగ్స్ కూడా రెడీ ఉన్నాయి. క్యారెట్, సో మనం అయితే వేసేసినాం. అప్పుడే నూనె బాయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, ఇంకా వీడియోలో చూసాము, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా టమాటో, ఆవాలు, ధనియాలు అవన్నీ వేసుకున్నాం. జీలకర్ర కూడా. ఇప్పుడు ఇదేంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఇంకా ఏదో ఒక పేస్ట్ వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది, అందుకే ఈ పేస్ట్ అయితే వేసేస్తాం. ఏదో ఒకటి వేస్తే ఏదో ఎగ్స్ రమ్మంటే అలా పెడుతుంటాడు. ఇంకా కలుపుదాం, మనం కలుపుదాం. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడే మొత్తం కలిపేసిన. పసుపు అయితే వేసాం. ఇప్పుడు పసుపు వేద్దాం. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత కలపాలన్నమాట. అంత సైడ్స్ ఉల్లిపాయలు కూడా అన్నీ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. చూస్తున్నట్టయితే సగం వరకు అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఇప్పుడే కలిపేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం వేయాలో తెలుసు కదా, కారం వేయాలి. కారం అయితే వేసుకుంటుంది. పసుపు అంటుంది కదా, ఇప్పుడు కారం కూడా యాజ్ ఇట్ ఈస్ మొత్తం అయితే అంటుకోవాలి. నెక్స్ట్ ఈ టమాటోస్ అనేది కొన్ని మిగిలిన టమాటోస్ ఇప్పుడు వేసేసినాం. ఏది ఇదిగో మళ్ళీ కాలుతుంది.
ఏం కర్రీ చేస్తున్నావు? ఎగ్ టమాటో? టమాటా ఎగ్ కర్రీ. టమాటో ఎగ్ కర్రీ అన్నమాట ఇదైతే. వాటర్ ఒక గ్లాస్. వాటర్ ఏడున్నాయి? సో ఇప్పుడైతే మనం వాటర్ దేనికి పోతున్నాం. వాటర్ దేనికి పోయి గ్లాస్ అయితే పట్టుకుంటూ ఇంకా గ్లాస్ కూడా దేవుని పోతున్నాం. ఇదే రైస్ వాటర్. ఇంకా వాటర్ అయితే కలిపిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నాడు. వాటర్ అయితే టోటల్ హాఫ్ వరకు అయితే పోసేస్తాం. హాఫ్ వాటర్ పోస్తున్నాం. ఇట్లయితే ఇలాగైతే అవుతుంది. ఎగ్ కావాలి ఇంకోటి. అక్క ఎగ్ ఎక్స్ట్రా ఒక క్యాప్ అయితే పెట్టేస్తాం. కొంచెంసేపు అయినాక చూద్దాం. అక్క ఎగ్స్ అంట తెచ్చినా ఒక ఎగ్ పోయినా. సో చూసినట్టయితే ఇంకా అట్లనే ఉంది. కొద్దిసేపు వరకు అయితే ఆగాలి. ఈ ఫ్రిడ్జ్ ఏది ఈ మిర్చిస్ అయితే మిగిలినాయి కాబట్టి ఆగడాడి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఈ పెట్టేసా ఇది మా ఫ్రిడ్జ్. పెట్టేసా నెక్స్ట్ 4 eggs అవుతున్నాయి. 2 4. ఇప్పుడు మళ్ళీ కర్రీ తీసినాం. ఇదన్నమాట రియాలిటీకి. మళ్ళీ కలపాలి. ఇప్పుడు టమాటా ఉడకాలి. ఫస్ట్ టమాటాను అయితే ఉడకాలి. ఇంకా ఉడకలేదు. 10 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. 10 minutes లోనైతే పెట్టాలి స్టవ్. తర్వాత మళ్ళీ 10 minutes అయినాక చూద్దాం. సో ఇప్పుడు టైంపాస్ చేసేడు ఎందుకు, ఏదో ఒకటి చెప్పిచ్చుదా వీడియో వేస్ట్ అనేది. అందుకే ఇది గాయస్ మా కిచెన్ అయితే ఇట్లుంటుంది. టోటల్ మొత్తం హడావిడిగా ఎక్కడక్కడ పెట్టేస్తాం ఇట్లా. ఈ ప్లేస్లో మాత్రం నీట్గా ఉంటాయి. సెల్ఫ్స్ కదా ఇవన్నీ సెల్ఫ్స్ కాబట్టి నీట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా నీట్ ఉంటుంది. ఇంకా మా కిచెన్ సింకులు అయితే చాలా చిన్నగా ఉంటుంది మా ఈడ. ఇవి కడిగినాయి ఇంతకుముందు. ఇప్పుడు చేసినాం మళ్ళా మొత్తం ఇట్లా చేస్తాం గైస్. ఇవ్వండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మనం కర్రీ అయితే తీసి ఉప్పు అనేది తెలుసు కదా మీకు. ఉప్పు అనేది అయితే ఒక 1 స్పూన్లో హాఫ్ అయితే వేసినాం. వేసిన తర్వాత మీకు తెలిసిందే మిక్సింగ్ కొంచెం. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకుందాం. సో ఎగ్ అయితే ఇప్పుడే పోయింది. సెకండ్ ఎగ్. ఒక ½ an hourలో 2 videos చేయొచ్చు అంతే. లాస్ట్ ఎగ్. ఫోర్ ఎగ్స్కి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసాం. 10 minutes మళ్ళీ మనం లుక్ వేసేద్దాం ఒకసారి. ఇదన్నమాట మా విండోస్. ఇంతకని విండోస్ అయితే ఓపెన్ ఉన్నాయి. అవన్నీ ఆక్యుపైస్ అయితే చేస్తున్నాం.
డాడీ ఇదేం అవసరం లేదు కదా, లేదు ఏదో పెట్టుద్దాం. ఇంక మసి బట్టతోని టోటల్ చూసేద్దాం. ఈరోజు టమాటో ఎగ్ కర్రీ చేస్తామని ఇంకా ఇట్లా వీడియో టమాటో ఒక్కటే ఉండదు కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంకా టైం వేస్ట్ కదా గాయస్. ఇట్లా గాయస్ ఇట్లా చేసుడు కొంచెం పని, మనం చేసిన పని చూపినా అయిపోతుంది కదా, అట్లా ఇంకా ఇట్లా ఇట్లా క్లీన్ అయితే చేసుకుంటా. నేను ఇంకా 5th క్లాస్ గర్ల్స్, మీకు అట్లా అనిపిస్తుంది అని 5th నేను ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు చేసి ఇదంతా కడి మా ఇంట్లోనైతే పురుగులు అయితే వచ్చేసాయి. ఇదిగోండి కొన్ని అయితే పోతుంది, టోటల్ అవ్వండి ఏమంటారు అది చూపెడుతున్నాను నార్మల్గా. సో ఇదైతే ఏంటి అని చూస్తున్నా, రైస్ అనమాట. 10 నిమిషాలు బాయిల్ కావాలి, 10 minutes వరకు బాయిల్ కావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లయితే అవుతుంది. ధనియా పొడి, ధనియాల పొడి అయితే వేసుకుంటాం. ధనియా పొడి 2 కావాలి. ఎడుంది కలమాకు కూడా వేసేసి కొత్తిమీర తీసుకురా ఫ్రిడ్జ్లో. సో ఫ్రిడ్జ్లోనైతే పైన ఫ్రిడ్జ్లోనైతే ఉంటుంది కొత్తిమీర ఉంటుంది. సో ఇదే అనమాట కొత్తిమీర. ఇదేనా డాడీ? ఇదో ఇదా కొంచెమా? సో ఇప్పుడు కొత్తిమీర పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం. హాఫ్ అయితే వేసి చాలా ఇట్లా పెడతాను ఇక్కడ కొంచెం ఫ్రిడ్జ్లో. డాడీ ఆవిడాడు ఫ్రిడ్జ్లోనైతే పెట్టేద్దాం. ఇంకా ఇక్కడనైతే స్టోర్ చేసి ఇక్కడ మళ్ళీ లోపలికి వచ్చినాం. మనకు అవసరమైంది ఏంటంటే ధనియాల పొడి, దిల్బార్ కదా డాడీ, దిల్బార్ మసాలా ఇదే అన్నమాట. సో ఇక్కడ క్యాప్ తీసిన తర్వాత మనం దిల్బార్ మసాలాని అయితే వేసేద్దాం యూట్యూబ్లో. వీడియో చేస్తున్నాం కదా డాడీ, నమ్మట్లేదు ఆమె. వీడియో కాదు అది, ఆమ్లెట్ లాగా చేస్తున్నా లేదంటే టమాటో ఎగ్ కర్రీ. అంటే మిక్స్. సో 2 ప్యాకెట్స్ అయితే వేసినాం. ఇది టమాటోతో చేస్తారు కదా, అట్లా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. మిక్సింగ్ చేసేస్తున్నా. మిక్సింగ్ నో మిక్సింగ్. కొద్దిసేపు అయితే బాయిల్ కావాలన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకుందాం. చూసిన ఇంతకుముందు డిఫరెన్స్ అనేది ఇంతకుముందు వస్తున్నా. ఈ ప్యాకెట్స్ పట్టుకొని వాడే తర్వాత వాడేటట్టకినంత వాడే. సో మా ఫ్రిడ్జ్ అయితే ఇట్లుంటుంది, మీకు చూపెడతా క్లియర్గా. ఇట్లా అయితే ఇట్లుంటుంది, మళ్ళీ ఇట్లా. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడైతే మిక్సింగ్ ఇద్దాం. మిక్సింగ్ ఆమ్లెట్ లాగా అయితే అవుతుంది. కాలే ఇంతసేపు పని చేయలే, చేస్తున్నాం. వాటర్ దగ్గరికి వెళ్తాక ఉడకనియాలి. యా కానీ అలా బిస్కెట్ అయినట్టు కొడుతుంది. ఓకే, టమాటా కూడా ఉడికింది, అన్నీ ఉడికినాయి.
కొద్దిసేపు వాటర్ పోయే వరకు అయితే బాయిల్ కావాలన్నమాట. బంద్ చేయి. సార్ అయిపోయిందా టోటల్? ఇంకా 5 minutes అయితే కావాలన్నమాట. టోటల్ కర్రీ అయిపోతుంది. ఫిష్ నేను చూపెడతా ఏదో ఒకటి. ఇది ఏందో అని అనుకుంటారు కదా, ఇది రేపటికి దోశ పిండి అనమాట. దోశ పిండి ఇదేందో నాకు కూడా తెలియదు. మీకు తెలిసైతే కామెంట్లోనైతే చెప్పండి. మా ఇంట్లో ఉన్నది నాకే తెలుసలే. సో ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే పప్పు అయితే చేస్తాం. పప్పు మా డాడీకి అనేది ఇష్టం లేదు, అందుకే ఈ ఎగ్ కర్రీ అయితే వేసుకుంటున్నాం. సో ఇప్పుడు పోదాం మన 5 minutes 10 minutes రావచ్చు. డాడీ ఏమంటుంది తెలుసా, బిస్కెట్ అయినట్టు. ఇవి ఎక్కువ అయినాయి ఆనియన్స్. వాటర్ సో వాటర్ అనేవి ఎక్కువ అయినాయి గాయస్. సో బాయిల్ కానీ 10-20 minutes అవుతుంది. ఇంకా పోలేవు అవి అట్లనే ఉన్నాయి చూస్తున్నాను. అవి బాయిల్ కానీ అయిపోయింది. ఇంకా బాయిల్ అయితే సైడ్కి ఉన్నాయి కాకుండానే కొంచెం గ్రేవీ ఉండాలి కదా. గ్రేవీ ఉండాలని కొంచెం వాటర్ అయితే టమాటోని అయితే ఉడకలేదు. కొద్దిసేపు ఉంచినా అయిపోతుంది. జ్యూస్ చేసేస్తే బాగుంటుంది. టమాటో ఈజీ అయిపోతుంది. జ్యూస్ చేయకుండా వేసినాం కాబట్టి ఇట్లా అవుతుంది. యా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. బాయ్ గాయ్స్.